తూమ్కుంటలో 60 ఎకరాల డిఫెన్స్ భూమిని ప్రైవేట్ కంపెనీకి ఎన్నికల ముందు దారాదత్తం చేశారని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. బొమ్మరాజపేటలో 1065 ఎకరాల ప్రైవేట్ భూమి రైతులకు దక్కకుండా నిషేధిత జాబితాలో పెట్టిందన్నారు. అసలుదారులకు అందకుండా మాజీ ఎంపీ సంతోష్ రావు జాబితాలో పట్టా అయిందన్నారు. అసైన్ భూములను పేదల నుంచి అన్యాయంగా తీసుకుని వేలం వేశారని కోదండరెడ్డి అన్నారు. తూముకుంట గ్రామంలో షామీర్పేట మండలం మల్కాజ్గిరి జిల్లా సర్వే నెంబరు 164/1 మరోసారి చెప్తా. సర్వే నెంబర్ 164/1 26 ఎకరాల అటవీ భూమి ప్రైవేటు వాళ్లకు జూన్ 2023 అంటే జస్ట్ శాసనసభ ఎన్నికల కంటే ముందు ఈ ఫారెస్ట్ భూమిని ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయబడ్డది. అదేవిధంగా అదే తూముకుంట గ్రామం సర్వే నెంబరు 260/2 261 265 267 361/8 361/5 361/7 361/9 మొత్తము 61 ఎకరాల భూమి. ఇది డిఫెన్స్ కు సంబంధించిన ఫ్రీ ఫైరింగ్ జోన్ లో ఉన్న భూమి. దీన్ని బాలాజీ అసోసియేట్స్ అనే ఒక వ్యవస్థకు జూన్ 2023లో అంటే జస్ట్ ఎన్నికల కంటే ముందు ఈ భూమి కూడా ప్రైవేటు అసోసియేషన్ వాళ్లకు ఇది ఫైరింగ్ జోన్ డిఫెన్స్ భూమి. ఎన్నికల కోడ్ వచ్చాక ఆ పరిధిలో ఉన్న ప్రభుత్వానిది కేర్ టేకర్ ప్రభుత్వం మాత్రమే అని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో ప్రధాని మోదీ ఛాయ్పై చర్చ చేస్తున్నారన్నారు. బిల్గేట్స్తో ప్రధాని మోదీ ఛాయ్పై చర్చ చేశారన్నారు. ఎన్నికల కోడ్కి ఇది విరుద్ధమన్నారు. ఎన్నికల నియమ నిబంధనలకు విరుద్ధంగా మోదీ నడుచుకున్నాడని ఆరోపించారు. బిల్గేట్స్తో సాన్నిహిత్యం ఉన్నదని ఓటర్లను నమ్మించే డ్రామాకి మోదీ తెరలేపారన్నారు. దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 16 నాడు ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. మొదటి విడత ఎన్నికలకు నోటిఫికేషన్ 20 మార్చిన వచ్చింది. 28 మార్చిన రెండవ విడత షెడ్యూల్ కూడా రావటం జరిగింది. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసినప్పటి నుంచి దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. అధికారంలో ఉన్నవారు ఎవరైనా కానీ, వారు ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా కావచ్చు, లోక్సభ డిజాల్వ్ కాకున్నా కానీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత వారిది కేర్ టేకర్ గవర్నమెంటే. ఎటువంటి ప్రధానమైన నిర్ణయాలు తీసుకోవటానికి వీల్లేదు. ఏమైనా తీసుకున్నా కానీ ఎలక్షన్ కమిషన్ యొక్క పర్మిషన్నే తీసుకొని చేయాల్సి వస్తుంది. ఇది రూల్ పొజిషన్. మోడీ గారు అనేది 2014లో దేశవ్యాప్తంగా ఛాయ్ పే చర్చ కార్యక్రమం చేసినటువంటి విషయం మనకు తెలుసు. ప్రతి చౌరస్తాలో కూడా బీజేపీ వారు టెంట్లేసి టీవీలను పెట్టి ఈ ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని వాళ్ళ కార్యకర్తలు వినే విధంగా, అవకాశం కలిగితే ప్రజలు కూడా వినే విధంగా ఏర్పాట్లు చేసేసి ఛాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ని మొదటి ముద్దాయిగా విచారణ చేయాలన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. అప్పటి డీజీపీని ఎందుకు విచారించడం లేదని, డీజీపీ కేటీఆర్, కేసీఆర్ అప్పటి మంత్రులను విచారించాలన్నారు. కాళేశ్వరంపై కూడా విచారణ ఆపారని, దానిపై కూడా పూర్తి విచారణ జరపాలన్నారు. ఉచిత గొర్రెలు పంపకంలో కూడా అవినీతి జరిగిందని, దీనిపై అప్పటి మంత్రులపై విచారణ చేయాలన్నారు. ఏ పథకం ఈ 100 రోజుల్లో అమలు చేశావో సీఎం రేవంత్ రెడ్డి చెప్పకుండా రెఫరెండం గురించి మాట్లాడుతున్నారన్నారు. గత కొద్ది రోజులుగా ఫోన్ ట్యాపింగ్ ఉదంతం, దానిపైన జరుగుతున్నటువంటి విచారణ అనేక మలుపులు తిరుగుతూ అనేక విషయాలని బయటపెడుతూ వస్తూ ఉన్నాయి. అప్పటి ప్రభుత్వం, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చాలామంది నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా, ప్రత్యేకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ని చేసినట్టుగా వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. దీంట్లో ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీసులు వాళ్ళకి సంబంధించి వాళ్ళే చేశారా, లేకపోతే అప్పటి డీజీపీ చెప్తే చేశాడా, లేదా హోంశాఖ మంత్రి చెప్తే చేశాడా, లేదా అధికార పార్టీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ చెప్తే చేశాడా, లేదా పుత్రరత్నం అయినటువంటి కేటీఆర్ చెప్తే చేశాడా అన్నటువంటి విషయం తేలవలసినటువంటి అవసరం ఉంది. ఇది ప్రధానంగా ఈ అంశం ఎందుకు తెర మీదకి వస్తూ ఉందంటే, కేటీఆర్ ఒక ప్రచార సభలో మాట్లాడుతూ ఎవరో ఒకరిద్దరి ఫోన్ ట్యాపింగ్ జరిగితే ఏం తప్పు అని చెప్పని అంటవే కాకుండా
అప్పుడప్పుడు పోలీసులు గట్టనే చేస్తూ ఉంటారన్నట్టుగా కూడా ఆయన మాట్లాడాడు. కాబట్టి ఖచ్చితంగా కేటీఆర్ని మొట్టమొదటిగా విచారణ చేయవలసినటువంటి అవసరం ఈ యంత్రాంగం పైన ఉందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నాను. ఇక పోతే ఇంత పెద్ద మొత్తం వ్యవహారం ఇన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి ఒక సందర్భంలో అప్పటి డీజీపీకి ఏమి తెలియకుండా జరిగిందా? అసలు డీజీపీని ఈ సందర్భం ఈ విషయంలో ఇప్పుడు విచారించడానికి ఎందుకు నోటీస్ ఇవ్వటం లేదని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా. హోంశాఖ మంత్రికి సంబంధించిన వ్యవహారం కూడా శాఖాపరమైనటువంటి సమీక్షలు ప్రతి మంత్రి కూడా జరుపుతూ ఉంటాడు. ఏఐసీసీ జాతీయ మేనిఫెస్టో కమిటీ సమావేశం గాంధీ భవన్లో జరిగింది. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు చైర్మన్ గా ప్రజల ముంగిట్లోకి జాతీయ మేనిఫెస్టో కమిటీని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఏర్పాటు చేశారు. పార్టీ జాతీయ మేనిఫెస్టో ప్రజల చింతకు చేరేలా ఏం చేయాలనే దానిపై ఈ కమిటీ 15 రోజుల్లో టీపీసీసీకి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీలో కన్వీనర్ గా ప్రొఫెసర్ ఆల్దస్ జానయ్య, పీసీసీ మేధావుల విభాగం చైర్మన్ మోహన్, మాజీ ఎమ్మెల్సీ కమలాకర్రావు, ఎన్ఆర్ఐ సెల్ వినోద్ కుమార్, పీసీసీ అధికార ప్రతినిధి మహమ్మద్ రియాజ్, ఐఎన్టీయూసీ కార్యదర్శి జనక ప్రసాద్ ఉన్నారు. గాంధీ భవన్ లో మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ సమావేశం జరిగింది. ఎల్బీనగర్ డివిజన్లోని నాగోల్ సుప్రజ ఆసుపత్రిలో నూతనంగా అధునాతన టెక్నాలజీతో ఏర్పాటు చేసిన కార్డియాలజీ విభాగాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సుప్రజ ఆసుపత్రి చైర్మన్ విజయ్తో కలిసి ప్రారంభించారు. సుప్రజ మాతృ సంరక్షణ పేరుతో ఏర్పాటు చేసిన కొత్త స్క్రీనింగ్ను మంత్రి పొన్నం ప్రారంభించారు. రేషన్ కార్డు కలిగి ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి గర్భిణీ మహిళలకు డెలివరీ సమయంలో 20,000 రూపాయలకే వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అదేవిధంగా 20 రూపాయలకే డాక్టర్ కన్సల్టేషన్ అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పేద ప్రజల కోసం సుప్రజ ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన ఈ స్కీమ్లు పేద ప్రజలకి కార్పొరేట్ వైద్యం అందించే విధంగా ఉన్నాయని అభినందించారు మంత్రి పొన్నం. డాక్టర్ల ద్వారా సేవలు అందించేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది. ప్రభుత్వం కూడా వైద్యానికి అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, అందరూ కూడా వైద్యో నారాయణ హరి అంటే ఒక డాక్టర్కు ఉన్నటువంటి గౌరవాన్ని దృష్టిలో పెట్టుకొని సేవతో పాటుగా సస్టైనబిలిటీ అంటే వారి యొక్క సంస్థ సక్రమంగా నడుస్తూ వారి పేషెంట్లకు సంబంధించినటువంటి విషయం లోపల వారికి ఆరోగ్యవంతులుగా చేసేందుకు సంబంధించిన కృషిలో నిమగ్నమై ముందుకోవాలని కోరుతూ మరి ఈ సందర్భంగా కొత్త కార్డియో 20,000 రూపాయలకే, కేవలం 20,000 రూపాయలకే అడ్మిషన్ టు డిశ్చార్జ్, డెలివరీ మొత్తం ఫ్రీగా చేయబడుతుంది. విత్ మెడిసిన్, సి సెక్షన్స్ కానీ సిజేరియన్స్ కానీ కంప్లీట్గా 20,000 రూపాయలకే చేయబడుతుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి ఇది ఈ రోజు నుంచి బయట 60,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇలాంటి హాస్పిటల్లో 1,50,000 వరకు ఖర్చు అవుతుంది. అది మేము ఇక్కడ 20,000కే తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకి 20,000 రూపాయలకే చేద్దాం అనుకుంటాం. ఆ స్కీమ్ పేరు సుప్రజ మాతృ సంరక్షణ. చెంగిచెర్ల ఘటనపై డీజీపీకి బీజేపీ నేత రామచంద్రరావు ఫిర్యాదు చేశారు. అమాయకులను వేధించకుండా పోలీసులను నిరోధించడంలో సత్వర జోక్యం చేసుకోవాలని వినతి చేశారు. చెంగిచెర్లలో జరిగిన ఘటన దురదృష్టకరమైనదన్నారు. కొన్ని కారణాలతో పోలీసులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీ నేతలను పోలీసులు టార్గెట్ చేస్తున్నారన్నారు. ఎంపీ బండి సంజయ్ బాధితులను ఓదార్చాలనే ఉద్దేశంతో వెళ్తే పోలీసులు అడ్డుకున్నారన్నారు. పోలీసులు తప్పుడు కేసులు బనాయించారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ పేరుతో పోలీసులు కుట్ర చేస్తున్నారన్నారు. ఇటీవల చెంగిచెర్లలో షెడ్యూల్ తెగలకు సంబంధించిన పార్దీవాడలో కొంతమంది మైనారిటీలు హోలీ సందర్భంగా వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళ మీద దాడి చేసి గాయపరిచిన సంగతి అందరూ తెలుసు. ఆ సంఘటన జరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు బండి సంజయ్ గారి నేతృత్వంలో అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్ళిన సందర్భంగా పోలీసు అక్కడ బండి సంజయ్ గారి మీద మరి కొంతమంది మీద తప్పుడు కేసులు 3 ఎఫ్ఐఆర్లు పెట్టడం జరిగింది. దాంట్లో ఆరోపణలు కూడా అబద్ధాల ఆరోపణలు. ఇప్పుడు పోలీసులు ఆ ఎఫ్ఐఆర్ పట్టుకొని అమాయకులైనటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని అర్ధరాత్రి వాళ్ళ ఇళ్లకు పోయి వాళ్ళని బెదిరించి అరెస్ట్ చేస్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ అధికారులపై దాడి చేసిన 3 కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడడమే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు పనిచేస్తుంటే వారిపై దాడి చేయడం సరైంది కాదని
డిఈ శానిటేషన్ శ్రీనివాస్ తెలిపారు. మున్సిపల్ కార్మికులపై దాడులు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజేంద్రనగర్ ఇన్స్పెక్టర్ని శ్రీనివాస్ కోరారు. రాజేంద్రనగర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్మికులపై దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ మున్సిపల్ రంగం రాష్ట్ర కార్యదర్శి వనం జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. రాజేంద్రనగర్ సర్కిల్ సులేమాన్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారి పిల్లర్ నెంబర్ 207 దగ్గర ఫుట్పాత్ ను ఆక్రమించుకుని కొందరు వ్యక్తులు వ్యాపారం చేస్తున్నారని స్థానికులు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కు ఆన్లైన్లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ బండి మీద నిర్వహించే కార్మికులకు అక్రమాలను తొలగింపచేయాలని ఆదేశాలు ఇచ్చారు. రంగంలోకి దిగిన ఎన్ఫోర్స్మెంట్ మున్సిపల్ కార్మికులు కొబ్బరి బోండాలను రోడ్డుపై నిలిపిన వాహనాన్ని ఎన్ఫోర్స్మెంట్ వాహనంలో వేస్తూ ఉండగా మున్సిపల్ కార్మికులపై రాళ్లతో కర్రలతో కొబ్బరి బోండాలతో వ్యాపారస్తులు దాడికి దిగారు. దాడి చేసిన వారిపై రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. మొన్న బేస్తవారం నాడు మధ్యాహ్నం చెప్పినాం 2 గంటలకు. మధ్యాహ్నం చెప్పిన తర్వాత శుక్రవారం నాడు మళ్ళీ పోయి చెప్పినాం. చెప్తే తీసలేదు. తీయకపోతే ఏం చేసినాం, ఎంటీ ఉండే బండ్లు ఎక్కించుకున్నాం. ఎక్కించుకున్న తర్వాత కొంచెం ముందుకు పోయే ముందల వాళ్ళు కట్టెలు రాళ్ళు ఆ కొబ్బరి బోండాలతో మాట్లాడడం లేదు, ఇక కొట్టడమే. ఇక వచ్చి మాట్లాడడం ఏం లేదు, డైరెక్ట్ కొట్టడమే చేస్తారు వాళ్ళు. కొబ్బరి బోండాలతోటి రాళ్ళతోటి కట్టెలతోటి వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు, ముగ్గురు కొట్టిరు. సిటిజన్స్ మన ఆన్లైన్ కంప్లైంట్ కింద కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ప్రకారంగా మన హైయర్ ఆఫీసర్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ వెళ్ళి అక్కడ ఏదైతే ఫుట్పాత్ ఆక్యుపై చేసారో వాళ్ళు తీయించడానికి వెళ్తే, అదేవిధంగా వీళ్ళు 2-3 డేస్ నుంచి కూడా వాళ్ళకు మనకు నోటీస్ రూపకంగా మౌత్ రూపకంగా వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు ఇమీడియట్గా తీయాలి, లేకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుంది, లేకుంటే ఫైన్ పడుతుంది అని చెప్పారు. అయినా కూడా వాళ్ళు ఎవరు వినిపించుకోలేదు. ఆ వినిపించుకోకపోవడం వల్ల మళ్ళీ మా ఎన్ఫోర్స్మెంట్ వెళ్ళి మీరు తీయరా అంటే తీయలేదు. అప్పుడు ఆ బండి తీసుకొని మేము ఎన్ఫోర్స్మెంట్ బండిలో వేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి దీప్దాస్ మున్షి ఆయనకి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ఆగమైందని పురాణం సతీష్ ఆక్షేపించారు. బానిస సంఖ్యల మధ్య ఇంతకాలం ఉన్నామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్లో భారతీయ రాష్ట్ర సమితి ఇరుక్కుపోయిందని, రాష్ట్ర సంపదను గత ప్రభుత్వం నేతలు దోచుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం ముందుకు పోతుందని, 6 గ్యారంటీలతో ప్రజలకు సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మరి తెలంగాణ రాష్ట్ర సమితి లోపల కొనసాగినంత సేపు కూడా ఆ బానిస సంఖ్యల మధ్య ఉక్కు పాదాల కింద అణచివేయబడుతున్నటువంటి తరుణంలో కూడా ఆ పార్టీలో కొనసాగి ఈ మధ్య వస్తున్నటువంటి అవినీతి ఆరోపణలు, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాలు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్లు కూడా చేసి ఎంతో మంది ఆత్మహత్యలకు, విడాకులకు కూడా కారణభూతులైనటువంటి ఈ పార్టీ లోపల కొనసాగడం ఇష్టం లేక ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి జెండాను నేలకేసి కొట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కండువాను ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఈ విధంగా దోచుకొని ఇవాళ వాళ్ళు కుటుంబానికి యాదాద్రి లోపల కూడా 400 కోట్ల స్కామ్ అట. ఇటువంటి స్కాములన్నీ జరిగినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి లోపల కొనసాగలేక రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్టపై 108 అడుగుల పంచముఖ హనుమాన్ విగ్రహ నిర్మాణం కోసం మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. దేవాలయ నిర్మాణ కార్యక్రమానికి తన వంతు సహాయం ఎల్లవేళలా అందజేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. పంచముఖ హనుమాన్ దేవాలయ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి పిలుపునిచ్చారు. హంపి పీఠాధిపతి ఆధ్వర్యంలో విద్యారణ్య భారతి 188 అడుగుల పంచముఖ హనుమాన్ దేవాలయం ఏర్పాటు చేసుకోవడం, కార్యక్రమంలో పాల్గొనడం సంతోషదాయకమని నేతలు తెలిపారు. అదేవిధంగా బస్సుల్లో మా మహిళా సోదరిమణులకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరంగా 10 లక్షల రూపాయల వరకు ఈరోజు వారికి ఉచిత బీమా సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం. చెప్పినట్టు ఆర్థికపరమైన ఎన్ని ఇబ్బందులు గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల వచ్చినప్పటికీ బాధ్యతగా ఒక క్రమశిక్షణతో ఇవన్నీ కూడా అమలు చేస్తూ ఉన్నాం. ఆ ఫలితాలు ప్రజలకు అంతా ఉన్నాయి. ఇంకా కూడా మేము రాబోయే కాలంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలంటే ప్రజలందరి ఆశీర్వాదం అవసరమని ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం.
మేము పనిచేసి ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. పని చేయని ఆనాటి ప్రభుత్వాన్ని ఈరోజు గద్దె దింపటం జరిగింది. ప్రజలు ఏమి చేయకున్నా ఏదో చేశామని చెప్పి ముందుకు నడుస్తూ ఉన్న బీజేపీ పార్టీ ప్రభుత్వం. ఉదాహరణకు చెప్తా ఉన్నాం, ప్రతి సంవత్సరం 2 కోట్ల మందికి యువతకి ఉద్యోగ సంకల్పన చేస్తామని 2014లో బీజేపీ పార్టీ వారు హామీ ఇచ్చారు. 10 సంవత్సరాలు గడిచింది. అంటే మనం ఆలోచన చేయండి, 10 × 2 కోట్లు వేసుకుంటే 20 కోట్ల యువతకి ఉపాధి ఇవ్వాల్సిన బాధ్యతను విస్మరించింది. ఈరోజు ధరలు పెరిగినాయి. సామాన్య ప్రజానికానికి సంబంధించి వారు నిత్యం ప్రతిరోజు వాడుకునే నిత్యావసర వస్తువులకు సంబంధించిన ధరలు ఆకాశాన్ని అందే విధంగా ధరలు పెంచారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం. వారికి మొన్నటి వరకు ఒత్తాసు పలికిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ప్రపంచ దేశాలకు అన్నం పెట్టే దేశంగా మన భారతదేశం వ్యవసాయంలో అభివృద్ధి చెందుతుందని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సామిరిపేట మండలం జినోమ్ వ్యాలీ పరిధిలో ఏటీజీసీ బయోటెక్ అగ్రి అన్వేషన్ బ్లాక్ సీ కోసం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రొఫెసర్ అర్జుల రామచంద్రారెడ్డి, ఏటీజీసీ బయోటెక్ అధికారులు ఘన స్వాగతం పలికారు. ఏటీజీసీ బయోటెక్ గైడెడ్ టూర్ సౌకర్యాలు, రీసెర్చ్ ల్యాబ్లు, ప్రొడక్షన్ యూనిట్లను, అనోవేద్ సెంటర్లను మంత్రి సందర్శించారు. అదేవిధంగా ఏటీజీసీ బయో ఫౌండేషన్ యొక్క ప్రకటన, కొత్త సౌకర్యం బ్లాక్ సి కోసం మంత్రి భూమి పూజ చేశారు. రైతు బిడ్డలైనటువంటి మనం ఈ వ్యవసాయాన్ని కాపాడుకొని ఈనాడు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో తినడానికి తిండి లేదని చెప్పి బాధపడేటటువంటి రోజుల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి మన దేశం మనగలుగుతుంది అంటే ఆ దేవుడు, ఆ రైతు వల్ల. మనకి కరోనా సమయంలో అన్నీ ఆగిపోయినాయి, విమానాలు ఆగిపోయినాయి, రైళ్లు ఆగిపోయినాయి, వ్యవస్థలు ఆగిపోయినాయి, కానీ నాగలి ట్రాక్టర్ ఆగల. అంటే ఈ వ్యవసాయ దేశానికి ఉన్నటువంటి ఆ గౌరవం, ఆ సంస్కృతి, ఆ సంప్రదాయం, మన యొక్క జాతి ఔన్నత్యానికి నిదర్శనం వ్యవసాయం. దానికి దోహదపడేటటువంటి మీ ఏటీజీసీ సంస్థ చెప్పారు కొద్ది సమయంలోనే ఇది ఏ రకమైనటువంటి కీళ్ళకి అంటే చెడుకి ఉపయోగపడనటువంటి మందుల్ని మేము తయారు చేస్తున్నాం. దీనివల్ల పంటలకు కానీ లేదు వేరే రకంగా కూడా హాని లేదు. దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నామని పెద్దల రామచంద్రారెడ్డి గారు చెప్పారు. వారికి ధన్యవాదాలు. పక్కనే పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటరెడ్డి గారు అసలు మట్టితోటే మనకు వ్యవసాయం నేర్పి ఈనాడు 50-60 సంవత్సరాలుగా ఆయన ఈనాడు భారత ప్రభుత్వం యొక్క గుర్తింపు పొంది వ్యవసాయ రంగంలో ఆయన చేసినటువంటి కృషికి దీన్ని మేము సింక్రనైజ్ చేసి ఈ ఏటీజీసీ సంస్థ వెంకటరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని చేస్తామని చెప్తున్నారు. మన దేశానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన సమస్య పెస్టిసైడ్స్ అధికంగా వాడటం వల్ల మన పంటలకి బయట దేశాల్లో యాక్సెప్టెన్సీ రావట్లేదు. కాబట్టి దయచేసి పెస్టిసైడ్స్ లేని వ్యవస్థ రావాలంటే నేను ఫర్టిలైజర్ లేని వ్యవస్థని సృష్టిస్తే తప్ప పెస్టిసైడ్స్ లేనటువంటి వ్యవస్థ రాదని. నేను కూడా 40 సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నా. యూరియా వివిధ కారణాలతో వైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగులకు రాజకీయ అవకాశాలు కల్పించాలని దివ్యాంగుడు నాగినేని జగదీశ్వరరావు విజ్ఞప్తి చేశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగదీశ్వర్ మాట్లాడారు. కులమతాలకు అతీతంగా దివ్యాంగులకు రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారానే వారి సమస్యలకు పూర్తి పరిష్కారం లభిస్తుందన్నారు. 2016 సంవత్సరంలో రూపొందించిన ఆ చట్టం ప్రకారం సమాన అవకాశాలు, అనుకూల వాతావరణము, విద్య, వైద్యము అమలు పరచాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభల వరకు రాజకీయ రిజర్వేషన్ వెంటనే కల్పించాలని కోరారు. నేను మంత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ వేసి ఉపసంహరించుకున్నాను. ఉన్న పరిస్థితుల్లో వికలాంగుల 2016 చట్టం అమలు పరచడంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో ప్రకారమో ఏ విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఆ చట్టం అమలు జరపలేకపోయింది. కావున దానికి ప్రత్యామ్నాయంగా వెంటనే పార్లమెంట్లో దివ్యాంగుల కొరకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని కోరుచున్నాను. మరియు అట్లా పార్లమెంట్లో రిజర్వేషన్ కల్పించడంతో ప్రశ్నించే గొంతుకలు చాలామంది నాయకులు వచ్చే క్రమంలో ఉన్నారు. కనుక ఆ చట్టం వచ్చే వరకు ఇతర నామినేటెడ్ పదవులు స్థానిక సంస్థల నుండి చట్టసభల వరకు వారికి అవకాశం కల్పించాలని
కోరుచున్నాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాలిక్యులర్ టెక్నిక్స్ వర్క్షాప్ ఎంపవరింగ్ ఫ్యూచర్ జినోమిక్ అనలిస్ట్ నిర్వహించింది. అదేవిధంగా జన్యుశాస్త్రం బయోటెక్నాలజీ విభాగం DBT బిల్ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన జీనోమ్ విశ్లేషణ కోసం మాలిక్యులర్ టెక్నిక్స్పై 2 రోజుల హ్యాండ్స్ అండ్ వర్క్ షాప్ను నిర్వహించింది. వర్క్షాప్ కోఆర్డినేటర్ జన్యుశాస్త్ర విభాగం అధిపతి ప్రొఫెసర్ హెచ్ సూర్యకారాణి పాల్గొనే వారిని స్వాగతించి విభాగం అవలోకనాన్ని అందించారు. మాలిక్యులర్ బయాలజీ అదేవిధంగా అనుబంధ పద్ధతుల ప్రాముఖ్యతపై కీనోట్ ప్రజెంటేషన్ జరిగింది. పాల్గొనే వారికి మాలిక్యులర్ బయాలజీ టెక్నిక్లలో జ్ఞానం నైపుణ్యాలతో సన్నద్ధం చేయాలనే లక్ష్యంతో ఇంటెన్సివ్ సమగ్రమైన శిక్షణను అందించడం వర్క్షాప్ ప్రాథమిక దృష్టి. సాంకేతిక సెషన్లలో RNA ఐసోలేషన్, IDNA మార్పిడి, ప్రైమరీ డిజైనింగ్, QPCR పై ప్రయోగాలు ఉన్నాయి. అయితే 2వ రోజున QPCR ఫలితాల విశ్లేషణ మరియు వివరణతో సెషన్ ప్రారంభమైంది. తర్వాత DNA ఐసోలేషన్ మరియు అంచనా, PCR సెటప్ మరియు వివిధ జన్యురూప విశ్లేషణలు జరిగాయి. ప్రాక్టికల్ సెషన్లో DBT బిల్డర్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ స్మితా సి పవార్, ప్రొఫెసర్ కరుణా రూపాల విద్యార్థులు పాల్గొన్నందుకు వారిని ప్రశంసించారు మరియు వారి సాంకేతిక పరాక్రమాన్ని పెంపొందించడానికి ఇటువంటి వర్క్షాపులకు హాజరు కావాలని వారిని ప్రోత్సహించారు. టెట్ పరీక్ష ఫీజును తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ BRSV ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో టెట్ పరీక్ష ఒక్కో పేపర్కు ఫీజు 200 మాత్రమే ఉండేవని గుర్తు చేశారు BRSV నాయకులు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఒక్కో పేపర్కు ఫీజును 1000 రూపాయలకు పెంచిందని మండిపడ్డారు BRSV నాయకులు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పోటీ పరీక్షల ఫీజుల భారం నిరుద్యోగులపై పడనీయబోమని హామీ ఇచ్చిందని చెప్పారు. నిరుద్యోగుల ఓట్లతోనే ప్రభుత్వం ఏర్పడిందన్నారు. నిరుద్యోగులకు భారమయ్యే ఫీజును పెంచడం దారుణమన్నారు. తక్షణమే టెట్ అభ్యర్థుల దరఖాస్తులను ఉచితంగా స్వీకరించాలని డిమాండ్ చేశారు. బోయినపల్లి PS పరిధిలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదానికి గురై 2 మృతికి కారణమైన 5గురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నెల 24న బోయినపల్లిలోని డైరీ ఫామ్ వద్ద రహదారి ప్రమాదంలో 2 వ్యక్తులు ఆకాష్ నందిని మృతి చెందారు. భారత్ పేపర్ నెట్ కేబుల్ రహదారిపైన పడి ఉండటంతో ద్విచక్ర వాహనదారుడు ప్రమాదానికి గురయ్యాడు. సహాయం చేద్దామని మరికొంతమంది యువకులు అక్కడ ఆగడంతో అదే సమయంలో భారీ ట్రక్ యువకులను ఢీకొట్టడంతో ఆకాష్ నందిని 2 అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం జరిగిన చోట సరియైన వెలుతురు లేకపోవడంతో ఘటన జరిగిందని నార్త్ జోన్ DCP రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా భారత్ ఫైబర్ నెట్వర్క్కు ఇంటర్నెట్ కేబుల్ వేయడంలో ప్రమాదం జరిగింది. అదే ప్రాంతంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కూడా అవుతున్నాయి. ఎలాంటి సూచిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రయాణికులు ఈ ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది. లారీ 100 మీటర్ల వరకు దూసుకెళ్లిందని DCP తెలిపారు. ప్రమాదం జరుగుతుందని తెలిసి కూడా లారీ నడిపి 2 ప్రాణాలు బలిగొన్న లారీ డ్రైవర్తో పాటు లారీకి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో లారీ ఓనర్ను అరెస్ట్ చేయడం జరిగిందని, అదే క్రమంలో ప్రమాదానికి గురి చేసిన డ్రైవర్ను తప్పించి మరొక డ్రైవర్ను ఏర్పాటు చేసిన ట్రక్ ఓనర్ పైన కేసు నమోదు చేయడం జరిగిందని DCP వెల్లడించారు. ఒక 2 వీలర్ అతను ఒక కేబుల్ వైర్ తగిలి పడిపోతాడు. ఆ పడిపోయిన అతను తీసి హెల్ప్ చేయడానికి ప్లస్ ఆ వైర్ను లాగి పక్కకు తీయడానికి కొన్ని మోటార్ సైక్లిస్ట్ కొంతమంది అక్కడ ఆగుతారు. ఆగినప్పుడు ఏమవుతుందంటే వెనక నుంచి ఒక ట్రక్ 10 వీలర్ ట్రక్ వచ్చి వాళ్ళను ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తినో గుద్దేసి వెళ్ళడం జరిగింది. సో దీనివల్ల సీరియస్ ఇంజురీస్లో ఒక 2 హెల్ప్ చేయడానికి దిగిన వాళ్ళు చనిపోవడం జరిగింది. సో దీంట్లో చూస్తే ఫస్ట్ కేబుల్ అన్నది కిందకి దిగడం. ఈ కేబుల్ వచ్చి యాక్చువల్లీ నేషనల్ హైవే పైన అలాంటి
కేబుల్ కట్టడమో అది చేయడమో యాక్చువల్లీ కుదరదు. అది పర్మిషన్ లేకుండా భారత్ ఫైబర్ నెట్ అనే వాళ్ళు ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఇది చేయడం జరిగింది. లైటింగ్ లేదంటే ఖచ్చితంగా ఒక హైవేలో నైట్ టైంలో మనకు ఎవరు నిలబడుతున్నారని తెలియదు. అలాగే చాలా యాక్సిడెంట్స్ అవుతాయి. పెడస్ట్రియన్స్ అన్ని నైట్ టైంలో క్రాస్ అయినప్పుడు మనకి యాక్సిడెంట్స్